సిద్ధు జొన్నలగడ్డ అలాగే అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీ మనకు గత నెల మార్చి 29న థియేటర్లో విడుదలైన సంగతి మనందరికీ తెలిసింది. మరి ఈ మూవీ రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఓటీటీ డేట్ కూడా లాక్ అయిపోయింది. అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది మనకు. మరి ఏ ఓటీటీలో ఎప్పుడు వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, నా రెస్టారెంట్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. ఆ తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్లి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ గానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ, ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్దాం. టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పటికి రిలీజ్ అయ్యి 20 రోజులు అయితే దాటింది. ఈ మూవీ దాదాపు 125 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మరి సిద్ధు రాబోయే రోజుల్లో తీసే సినిమాలకు ఇంత కలెక్షన్లు వస్తాయా అంటే డౌట్ గానే ఉంటది. ఎందుకంటే టిల్లు క్యారెక్టర్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ సిద్ధు జొన్నలగడ్డకు వేరే మూవీలో దొరకకపోవచ్చు. మరి వేరే సినిమాలతోని బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా అనేది చూడాలి. ఇక టిల్లు స్క్వేర్ 20 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా 20 రోజులకు గాను టిల్లు స్క్వేర్ మూవీ షేర్ వైజ్ గా చూసుకున్నట్లయితే 67 కోట్లకు పైగానే కలెక్షన్లను సాధించింది. మరి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ లో మూవీ ప్రాఫిట్ ఎంతో తెలుసా? దాదాపు 40 కోట్లకు పైగానే ఉంది. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులు అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి టిల్లు స్క్వేర్ కి నెట్ఫ్లిక్స్ వాళ్ళకు మధ్య 28 రోజుల ఒప్పందమే ఉన్నట్టుంది. అందుకే విడుదలైన 4 వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీ మనకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 26 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుంది. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ మన ఇంట్లోకే వచ్చేస్తుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైతే లుక్ వేయొచ్చు ఇంట్లోనే. సో ఫ్రెండ్స్, ఇది టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ లో పెట్టండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.